మన లాస్ట్ వీడియోలో మన ఇంటి దగ్గర నుండే వెబ్సైట్స్ క్రియేట్ చేయడం ద్వారా మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చో చెప్పాం కదా. సో అందులో క్లియర్గా మనము హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. సో నేర్చుకుంటే ఇంకా మీరు వెబ్సైట్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాము. ఓకే, ఒకసారి మీరు వీడియో కనుక అది మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో అయితే ఆ వీడియోలో చెప్తున్నప్పుడు మనం ఏమన్నాము, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. ఈరోజు దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటంటే, సో మనకి ఏ డివైజ్లో చూస్తే ఆ డివైస్కి తగ్గట్టుగా కంటెంట్ అనేది రీస్ట్రక్చర్ అవ్వడం అనమాట. ఓకే, సో కంటెంట్ అనేది దానికి తగ్గట్టుగా మాడిఫై అయ్యి మన వెబ్సైట్ విజిటర్కి ఇంకా ఆ యూజర్ ఫ్రెండ్లీనెస్ అనేది అనిపించాలి. ఓకే, సో విజువల్ అపియరెన్స్ బాగుండాలి, అప్పుడు మాత్రమే తను మన వెబ్సైట్తో స్పెండ్ చేస్తాడు. ఓకే, సో ఏదైనా క్లిక్ చేయడానికి కానీ తను ఆర్డర్ పెట్టడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటంటే, మనం జనరల్గా ఈ వెబ్సైట్స్ ఎక్కడ కోడ్ రాసి క్రియేట్ చేస్తాం, మనము ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. ఓకే, అక్కడ మనం చూసేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 డివిజన్స్ నేను పెట్టాను. ఓకే, సో 3 డివిజన్స్ పెట్టాను, అది నేను డెవలప్ చేసి చూసేటప్పటికి ల్యాప్టాప్లో ఆర్ డెస్క్టాప్లో చాలా నీట్గా ఉంది. ఓకే, బాగుంది అని చెప్పి ఇంకా నేను దీన్నే ఫైనలైజ్ చేసేసి వెళ్ళిపోయాను అనుకోండి. ఓకే, సో మన కస్టమర్కి వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చేసిన తర్వాత తను వాళ్ళ తాలూకా నియర్ అండ్ డియర్ అందరికీ కూడా ఆ లింక్ని షేర్ చేస్తాడు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో చూడరు కదా. సో వాళ్ళు ఏం యూజ్ చేస్తారు, ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని మొబైల్లో చూస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో కాస్త చిన్న స్క్రీన్లో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇంకా మనం తగ్గించామంటే ఇంకా చిన్న డివైజెస్లో చూసేటప్పటికి థర్డ్ సెక్షన్ అనేది కనిపించడం లేదు. ఓకే, సో ఇంకా చిన్న డివైజెస్లో మొబైల్ లాంటి డివైజెస్లో చూసేటప్పటికి అసలు ఆ కంటెంట్ లుక్ అండ్ ఫీల్ కూడా బాగాలేదు. ఓకే, సో ఇది కనుక మనం పట్టించుకోకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మొబైల్ లాంటి డివైజ్లో అదే వెబ్ పేజ్ని, అదే వెబ్సైట్ని ఎవరైనా సరే వాళ్ళ కస్టమర్స్, మనం ఎవరికైతే వెబ్సైట్ డెవలప్ చేసి ఇచ్చామో వాళ్ళ కస్టమర్స్ కనుక ఓపెన్ చేశారంటే అది అసలు లుక్ అండ్ ఫీల్ కూడా బాగాలేదు కదా. ఓకే, సో ఎందుకు అది అలా వస్తుంది, ఎందుకంటే మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ని కరెక్ట్గా డీల్ చేయలేదు కాబట్టి. ఓకే, సో అదే మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ నేర్చుకొని దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసామనుకోండి మన కోడ్లో, అప్పుడు ఏమవుతుందో తెలుసా, సో మనకి యూజర్ ఏ డివైజ్లో ఓపెన్ చేసినా దానికి తగ్గట్టుగా కంటెంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంత చిన్న డివైజ్లో చూసినప్పుడు కూడా మనం పక్కనే ఈ డివిజన్స్ చూపిస్తాము అంటే అది ఆటోమేటిక్గా బాగోదు. సో మనం ఏం చేయాలి, ఎప్పుడైతే యూజర్ చిన్న డివైజ్లో చూస్తున్నాడో వెంటనే దాన్ని ఇంకా సో ఒకదాని పక్కన ఒకటి కాకుండా ఒకదాని కిందన ఒకటి మనం పెట్టేశామంటే స్క్రోల్ చేసుకొని చూసుకుంటాడు, దానికి తగ్గట్టుగా ఇంకా కంటెంట్ అనేది అడ్జస్ట్మెంట్ అయిపోయి సో విజువల్ అపియరెన్స్ కూడా బాగుంటుంది. అర్థమవుతుందా? సో అలాగా మన యొక్క కస్టమర్స్ మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ చిన్న స్క్రీన్స్ ఉండేటటువంటి ల్యాప్టాప్స్ కానీ లేకపోతే డెస్క్టాప్స్ కానీ లేకపోతే ఇంత పెద్ద స్క్రీన్స్ కానీ సో ఎందులో చూసినా దానికి తగ్గట్టుగా కంటెంట్ అనేది అడ్జస్ట్ అయిపోయి అక్కడ విజువల్ అపియరెన్స్ అనేది బాగుండే విధంగా ఈ కంటెంట్ అంతా రీస్ట్రక్చర్ అవ్వడమే మనకి ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనమాట. అంటే సో బేస్డ్ ఆన్ డివైస్ మనకి రెస్పాన్సివ్, దానికి తగ్గట్టుగా సో మన పేజ్ డిజైన్ అనేది రెస్పాన్సివ్ అయిపోతూ ఉండాలి, దానికి తగ్గట్టుగా ఇంకా రీఅరేంజ్ అయిపోతూ ఉండాలి. ఓకే, సో దానికోసమే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనమాట. మనం ఏదైతే ఆల్రెడీ ఈ కోడ్ రాసామో దానిలో సింపుల్ స్టెప్స్ యాడ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క కోడ్ని, మన యొక్క వెబ్ పేజ్ని రెస్పాన్సివ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు అది ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఈ కోడ్ ఎలా రాసానో మీకు చూపిస్తాను చూడండి. సో జస్ట్ బాడీ ట్యాగ్ తీసుకున్నాను, అందులో ఓకే సో మెయిన్ డివిజన్ ఒకటి తీసుకొని దానికి ఐడి కంటైనర్ అని చెప్పి పెట్టుకున్నాను అండ్ 3 సబ్ డివిజన్స్ అందులో క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఈ 3 సబ్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి విడ్త్ అనేది 30% పెట్టుకున్నాను. ఓకే, సో పెట్టుకొని ఇంకా చిన్న ప్యాడింగ్ మార్జిన్ పెట్టుకున్నాను అండ్ బార్డర్ కూడా సెట్ చేసుకున్నాను. అండ్ మెయిన్ కంటైనర్ ఏదైతే ఉందో దానికి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టుకున్నాను. ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇచ్చాను, అంటే రో వైజ్గా ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చెయ్యు అని చెప్పి ఇస్తున్నాను అనమాట.
ఓకే, సో అయితే ఇప్పుడు మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి స్టెప్ ఏంటి అంటే, సో మన హెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో హెడ్ సెక్షన్లో ఒక ట్యాగ్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఆ ట్యాగ్ ఏంటి? సో వ్యూ పోర్ట్ ట్యాగ్ అంటాం దాన్ని. ఓకే, సో మెటా వ్యూ పోర్ట్ ట్యాగ్ అంటాం దాన్ని. సో మెటా నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ ఈక్వల్ టు సో విడ్త్ ఏమోని డివైస్ విడ్త్ అండ్ ఇనీషియల్ స్కేల్ ఏమోని 1.0 అని చెప్పి మనం ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ఇది సెట్ చేయగానే ఆటోమేటిక్గా కంటెంట్ అనేది చాలా వరకు ఇంకా రెస్పాన్సివ్ అయిపోతుంది అనమాట. ఇంకా మొబైల్స్కి తగ్గట్టుగా కంటెంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో బేస్డ్ ఆన్ డివైస్ ఆ విడ్త్ అది బేస్డ్ ఆన్ డివైస్ తీసుకో. సో ఆ డివైస్ తాలూకా విడ్త్ ఎంత అయితే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాన్నే విడ్త్ అనుకో, అంతేగాని ఓకే సో ఏదైతే ల్యాప్టాప్లో మనం విడ్త్ ఫుల్ విడ్త్ ఉండేటటువంటి ఒక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మనం డెవలప్ చేసామో దాన్ని బేస్ చేసుకొని విడ్త్ తీసుకోకు. సో బేస్డ్ ఆన్ యూజర్ ఏదైతే డివైస్లో ఓపెన్ చేస్తున్నాడో మన వెబ్సైటు దాని ప్రకారం డైనమిక్గా కంటెంట్ని చేంజ్ చేసుకో అని చెప్పి చెప్పడం అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ మనం చేయాల్సినటువంటి స్టెప్. ఇక మనకి సో ఏదైతే మనకి చిన్న స్క్రీన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాటి వెళ్ళిపోతుంది కదా, సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫ్లెక్స్ ర్యాప్ ఏదైతే ఉంటుందో సో ఫ్లెక్స్ ర్యాప్ అని చెప్పి మనం సెట్ చేసామనుకోండి, సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆటోమేటిక్గా కంటెంట్ కిందకి వచ్చేసింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో మనకి స్క్రీన్ పెద్దది ఉండేటప్పుడు దాని ప్రకారం పక్కన రావటం. ఓకే, సో దాని ప్రకారం పక్కన రావటం జరుగుతుంది. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం దీని తాలూకా విడ్త్ని తగ్గిద్దాం. లెట్స్ ఏ 25% పెడతాను. సో 25% పెట్టి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 సెక్షన్స్ కూడా పక్కనే వచ్చాయి. ఓకే, సో ఇదే కొంచెం చిన్న డివైజ్లో చూసేటప్పటికి ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే ఆ డివైస్కి తగ్గట్టుగా ఇంకా మారిపోతుంది. సో ఏదైతే థర్డ్ సెక్షన్ ఉందో అది కిందకు వచ్చేసింది, ఈ రెండు నీట్గా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇంకా చిన్న చేసామనుకోండి, సో కంటెంట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఓకే సో 2 సెక్షన్స్ పక్కన డిస్ప్లే అవ్వగలవు అనేంత వరకు కూడా అవి పక్కనే వస్తున్నాయి. ఇంకా అంతకంటే తగ్గిపోతే ఆటోమేటిక్గా ఒకదాని కిందకి ఒకటి సెక్షన్స్ వెళ్ళిపోయాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా లుక్ అండ్ ఫీల్ అనేది మారుతుందన్నమాట. ఓకే, ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే మీడియా క్వరీస్ రాసుకోవాలి. మీడియా క్వరీస్ ఇంకా ఫర్దర్గా మనకి ఎలా హెల్ప్ చేస్తాయంటే సో డివైస్ విడ్త్ని బేస్ చేసుకొని కూడా మనం కంటెంట్స్ని రీఅరేంజ్ చేసేలాగా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎట్ మీడియా అని చెప్పి నేను ఇక్కడ ఏం రాశాను, మ్యాక్స్ విడ్త్ 600 పిక్సెల్స్ అన్నాను. అంటే సో ఏ డివైజెస్కి అయితే 600 పిక్సెల్స్ అంతకంటే తక్కువ విడ్త్ ఉంటుందో సో మ్యాక్సిమం 600 పిక్సెల్స్ ఉండాలి. కాబట్టి సో 600 పిక్సెల్స్ అంతకంటే తక్కువ విడ్త్ ఉండే డివైజెస్ అన్నిటికీ కూడా ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం చేసేయని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి సో డివైస్ విడ్త్ 600 పిక్సెల్స్ కంటే అబోవ్ ఉండేవైతే పక్కన రో వైజ్గా ఇవి అరేంజ్ అవుతాయి ఫ్లెక్స్ డైరెక్షన్. అలా కాకుండా చిన్న డివైజెస్ అయితే ఆటోమేటిక్గా అది కాలం వైజ్గా అరేంజ్ చేసుకోమని మనం చెప్పేశాం. కాబట్టి ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, కాలం వైజ్గా అరేంజ్ చేసుకుంటుంది. కొంచెం సో డివైస్ విడ్త్ 600 పిక్సెల్స్ అంతకంటే తగ్గగానే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, కాలం వైజ్గా అరేంజ్ చేసుకుంటుంది అనమాట. స్టిల్ మనకి ఇది బార్డర్ దాటి బయటికి ఎందుకు వచ్చేస్తుంది అంటే సో చిన్న డివైజెస్కి వచ్చినప్పటికీ మనకి ఇది 25% అవసరం లేదు కదా, దీని తాలూకా విడ్త్ పెంచుకోవాలి. ఓకే, సో మనం పక్కన డిస్ప్లే చేసినప్పుడు 25% ఆక్యుపై చేయమని చెప్పాం. టోటల్ విడ్త్లో 25% ఒక్కొక్క డివిజన్ ఆక్యుపై చేయమని చెప్తున్నాము. సో ఎందుకంటే పక్కన రావాలి కాబట్టి. ఓకే, సో ఇదంతా 100% అనుకుంటే అందులో పక్కన రావాలి కాబట్టి 25% ఆక్యుపై అవ్వమని చెప్తున్నాం. బట్ చిన్న డివైజెస్కి వచ్చినప్పుడు కూడా ఆ డివైస్ తాలూకా విడ్త్లో 25% ఆక్యుపై అవ్వాలనేటప్పటికీ కంటెంట్ ఆటోమేటిక్గా దాటిపోతుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఏదైతే ఈ 600 అంతకంటే తక్కువ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో విడ్త్ అన్నది పెంచుకోవచ్చు అనమాట. ఓకే, సో విడ్త్ అన్నది ఏం చేస్తాము, సో 25% కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90%కి పెంచేస్తాం. సో 90%కి పెంచేసి ఇప్పుడు ఎలా వస్తుందో చూస్తే మనకి ఇప్పుడు చూడండి, డివైస్ తాలూకా విడ్త్ని బేస్ చేసుకొని 90% అన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి పెరిగింది. ఓకే, సో ఇంకా మనం సో
ఒక 80%కి సెట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, దాంతోపాటు మార్జిన్ ఒక 5 పిక్సెల్స్ పెట్టుకుందాం. ఓకే, సో 5 పిక్సెల్స్ పెట్టుకుందాం. అలాగే ఏదైతే ప్యాడింగ్ ఉందో ప్యాడింగ్ అనేది కేవలం 10 పిక్సెల్సే పెట్టుకుందాం. ఓకే, సో పెట్టుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సో 1 by 1 ఎంత నీట్గా వచ్చాయో. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద డివైజెస్లో పక్కన వస్తాయి. ఓకే, సో ఆటోమేటిక్గా ఇంకా మన డివైస్ యొక్క సైజుని బేస్ చేసుకొని అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ సో మనకి ఎక్కడా కూడా లుక్ అండ్ ఫీల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా విజువల్ అపియరెన్స్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సో మన యొక్క వెబ్సైట్ విజిటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొబైల్లో వ్యూ చేసినా వాళ్ళకి తగ్గట్టుగా కనిపిస్తుంది, ట్యాబ్లో వ్యూ చేసినా దానికి తగ్గట్టుగా నీట్గా కనిపిస్తుంది, ఈవెన్ వాళ్ళ తాలూకా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్స్లో చూసినా దానికి తగ్గట్టుగా రీఅరేంజ్ అయ్యి ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే సో ఎటువంటి యూజర్కైనా ఎటువంటి విజిటర్కైనా సరే మన వెబ్సైట్తో ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలనిపిస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్గా వెంటనే మన సర్వీస్ నచ్చి ఎలాంటి వెబ్సైట్ వాళ్ళకు కూడా కావాలని చెప్పి వాళ్ళు సో మనకి వెంటనే కాంటాక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో చూశారు కదా, మనకి ఏదైతే మనం హెడ్ పార్ట్లో ఒక ట్యాగ్ యాడ్ చేసుకున్నాం. సో మెటా వ్యూ పోర్ట్ ట్యాగ్ ఒకటి యాడ్ చేసుకున్నాం. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఈ డిస్ప్లేది ఫ్లెక్స్ గురించి ఒక చిన్న మాడిఫికేషన్ చేసాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే మీడియా క్వరీస్. సో బేస్డ్ ఆన్ డివైస్ విడ్త్ని బేస్ చేసుకొని కస్టమైజ్డ్ సెట్టింగ్స్ కూడా మనం రాసుకున్నాం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు పేజ్ అన్నది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎటువంటి డివైస్ అయినా సరే దానికి తగ్గట్టుగా ఇంకా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ సో ఎటువంటి డివైజ్లో మన యొక్క విజిటర్ చూసినా కూడా ఇంకా సో దానికి తగ్గట్టుగా విజువల్ అపియరెన్స్ అనేది బాగుంటుంది. సో దట్ ఇంకా ఎవరైనా సరే మన వెబ్సైట్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి చూస్తారనమాట. ఓకే, సో మీరు HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత సో ప్రతి వెబ్సైట్ మీరు క్రియేట్ చేసే ప్రతి వెబ్ పేజ్లో కూడా రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఇంక్లూడ్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దీంతో పాటు మీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా తెలియాలి. సో మీకు కనుక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా కావాలి అనుకుంటే జస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పి ఒక కామెంట్ ఇవ్వండి. నేను నెక్స్ట్ వీడియోలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మనం యూస్ఫుల్వి తీసుకొస్తూనే ఉన్నాం మన ఛానల్లో. అవి మీ వరకు చేరాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మీకు ఆటోమేటిక్గా రికమెండ్ అవుతాయి, మీరు ఏది మిస్ అవ్వకుండా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? అలాగే మన దగ్గర ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఫుల్గా మన తెలుగు వెబ్ గురు ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చూడండి, నేర్చుకోండి. ఓకే, సో ఇంటి దగ్గర నుండే వెబ్సైట్స్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది కనుక మీకు సక్సెస్ అయితే అదే ఒక మంచి బిజినెస్గా కూడా మీరు దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.